మా ఈ వీడియోలో వచ్చేసి ఇనోసుకి మనుషుల భాష అయితే ఎలా నేర్చుకున్నాడో అయితే చూద్దామనమాట. ఎందుకంటే మనోడొచ్చేసి చిన్నప్పటి నుంచి ఒక యానిమల్ దగ్గర పెరిగాడు కాబట్టి మనోడికైతే మనుషుల భాష అయితే రాదనమాట. మనోడొచ్చేసి మనుషుల భాష అయితే ఎలా నేర్చుకున్నాడంటే ఒక పర్సన్ వల్ల. ఆ పర్సన్ వచ్చేసి వీడే అనమాట. వీడి పేరొచ్చేసి కిటామారు. ఒకరోజొచ్చేసి కిటామారు వాళ్ళ తాతయ్య గారైతే ఒక యానిమల్‌కైతే ఫుడ్ వేస్తా అయితే ఉంటారనమాట. మనోడైతే చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే అదొచ్చేసి ఒక మనిషి అనమాట. మనిషినైతే చూసి మనోడైతే "నువ్వు ఒక జంతువులా ఉన్నావేంట్రా బాబు" అని జెప్పేసి ఒక కర్ర ఇచ్చుకొని కొట్టేసి మనోడినైతే పంపించేస్తాడనమాట. తర్వాత రోజొచ్చేసి మళ్ళీ ఆ తాతయ్య గారి దగ్గరికైతే మనోడైతే వస్తాడనమాట. వచ్చి మన తాతయ్య గారు చెప్పే కథలన్నీ వింటా ఉంటాడు. తర్వాత కిటమారు మనోడినైతే బయటికి తీసుకొచ్చి "నువ్వొచ్చేసి అర్జెంట్‌గా ఇక్కడి నుంచయితే వెళ్ళిపో. నువ్వొచ్చేసి మా ఇంటికి ఇంకెప్పుడు రాకు" అని జెప్పేసి అంటా ఉంటాడనమాట. మనోడొచ్చేసి కిక్ అయితే మంచిగా అయితే ఇస్తాడనమాట మనోడికి. తర్వాత "నువ్వు అర్జెంట్‌గా ఎళ్లి నాకైతే ఫుడ్ తీసుకురా. నాకైతే ఆకలేస్తుంది. ఇంకా నేను ఉండే ఇల్లు వచ్చేసి ఇది నాదే. ఇంక నువ్వైతే ఇక్కడి నుంచి దొబ్బేయచ్చు" అనేది అంటా ఉంటాడనమాట. ఇంక మనోడొచ్చేసి అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆ ఇంట్లోనే ఉంటాడనమాట. ఆ తాతయ్య గారి దగ్గరొచ్చేసి మనోడు.